అందరికీ నమస్కారం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ ఓకే, స్టెయిన్లెస్ స్టీల్లోనే నికెల్ ఫ్రీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు, బౌల్స్ అన్నమాట. అసలు ఈ నికెల్ ఫ్రీ అయింది, నికెల్ వల్ల ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో బోల్డ్ విషయాలు తెలుసుకుందాము. మరైతే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మన ఛానల్లో ఇలాగే ఇంటికి వంటింటికి అవసరమైన రకరకాల వస్తువుల గురించి రివ్యూస్ ఉంటాయి, డెమోస్ ఉంటాయి, ఇంకా నేను చేసే చిన్న చిన్న వంటలు ఉంటాయి. ఓకేనా? మరైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీకు ఈ వీడియో అంతా చూసాక కొనాలనిపిస్తే లింక్స్ కావాలి కదా, అందుకని ఈ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. మీకు కొనాలనిపిస్తే లింక్ మీద క్లిక్ చేయండి, సైట్లోకి వెళ్తారు. అక్కడ ఇంకా బోల్డ్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి. ఒక్కో దాని ప్రైస్ ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను అన్ని చెప్పలేను. మీరు సైట్లోకి వెళ్ళారంటే అక్కడ అన్నీ ఉంటాయి, నచ్చితే కొనుక్కోవచ్చు. మనం రోజు వాడే స్టీల్ గిన్నెల్ని ఒక షేప్ తీసుకురావాలంటే దాంట్లో నికెల్ అనే దాన్ని కలుపుతారండి. అంటే ఎలా అంటే 24 క్యారెట్స్ గోల్డ్ని దాన్ని ఆర్నమెంటల్గా మార్చాలంటే దాంట్లో కాపర్ ఎలా కలుపుతారో అలా స్టీల్లో నికెల్ కలిపి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మనకి స్టీల్ గిన్నెలు, దవర్లు ఏదైనా కానీ స్టీల్ అనేది తయారు చేస్తారనమాట. అంటే స్టీల్ చెప్పిన మాటిని మనకు అనుకున్న షేప్కి రావడానికి, గట్టిగా ఉండడం కోసం ఈ నికెల్ని కలుపుతారు. కానీ ఈ నికెల్ అనేది కొంతమందికి పడదనమాట. అది ఎవరికి తెలియని కూడా తెలియదు. ఎక్కువ మందికి అయితే ఏం కాదు దీనివల్ల. చాలా తక్కువ మంది నికెల్ సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. అది కనుక్కొని కూడా కనుక్కోలేము. రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ఎట్లాంటివి అంటే అలర్జీలు ఎక్కువ వస్తుంటాయి, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అట్లా ఏదో ఒకటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎందుకు వస్తుందో ఏందో కూడా తెలియని కండిషన్ అనమాట. అంటే గిన్నెల ద్వారా వస్తుంది అనేది చాలా మంది డయాగ్నోస్ చేయలేకపోవచ్చు, మనకు కూడా తెలియకపోవచ్చు ఎందుకు బాగాలేకుండా వస్తుంది అని. అట్లా తక్కువ మంది ఉంటారు, 1000కి ఒకళ్ళు ఇద్దరు ఉంటారంటండి. అట్లాంటి వాళ్ళు ఈ నికెల్ లేని స్టీల్ గిన్నెలను వాడడం వల్ల అప్పటి నుంచి ఉన్న రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే అన్నీ బాగున్నాయి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఎందుకు ఈ అలర్జీలు వస్తున్నాయి, ఎందుకు ఇండైజెషన్ ఎందుకు వస్తుంది, ఎన్ని మందులు వాడినా కానీ తగ్గుతుంది మళ్ళీ వస్తూనే ఉంది అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ నికెల్ ఫ్రీ గిన్నెల్ని ఒక 2 ఎక్కువ కొనబడలేదు, ఒక 2 కొనుక్కొని వాటిల్లో వంటలు చేసుకొని ట్రై చేసి చూడండి. మీకు కొన్ని నెలలకి మనకి ఆ రిజల్ట్ తెలియచ్చు, అన్నీ తగ్గిపోయి నార్మల్ అయిపో. అంతేకాకుండా మామూలుగా కూడా మనం కొనగలిగి వాడగలిగితే మంచిదేనంటండి. ఏళ్ల తరబడి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాడినాక మనకి ఈ స్టీల్లో వాడితే, ముఖ్యంగా పుల్లటి వస్తువులు కానీ దీంట్లో కానీ చేస్తే దీంట్లో ఉండే నికెల్ ఫుడ్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. చాలా మందికి ఏం కాదండి, చాలా మందికి ఏం కాదు. రేర్ కేసుల్లో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కానీ మన ఇళ్ళలో ఉండే అన్ని మామూలు స్టీల్వే, దాంట్లో వండితే ఏదో క్యాన్సర్లు వచ్చేస్తాయని నేను భయపెడుతున్నానని మీరు భయపడవాకండి. ఏం కాదు, ఎవరో సెన్సిటివిటీ ఉండేవాళ్ళు ఉంటారనమాట, రేర్ కేసెస్. మనం కూడా కొని వాడగలిగితే మంచిది. ఈ నికెల్ ఫ్రీ ఈ స్టీల్లో ఏంటంటే నికెల్ బదులు క్రోమియం కలుపుతారనమాట. అది ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ నికెల్ ఫ్రీ కుక్వేర్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కొంచెం థౌజండ్స్లోనే ఉంటాయండి ఈ గిన్నెలు, బౌల్స్ కానీ ఏమైనా కానీ. ఈ ట్రైప్లై అంటే లావుగా 3 పొరల్లో ఉంటాయి కాబట్టి తొందరగా హీట్ అవుతాయి, హీట్ నిలబడుతుంది. కుక్ చేసేటప్పుడు అడుగున మాడడం లాంటివి ఏమి ఉండవు అనమాట. మామూలు స్టీల్ అదే నికెల్ ఉండి కలిపిన ట్రైప్లై ఉంటుంది కదా, సేమ్ అట్లాగే ఉంటాయి. కాకపోతే దీంట్లో నికెల్ ఉండదు, నికెల్ బదులు క్రోమియం ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు మేయర్ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ అండి, ఈ కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. కావాలంటే బోల్డ్ రకాలు ఉంటాయి, అవి కూడా కావాలంటే ఇంకొకసారి చూపిస్తాను. ఒకే వీడియోలో చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ సెట్ చూడండి, చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ 3 ఉండే సెట్ కొనుక్కున్నామంటే వంటలన్నీ దాంట్లో చేసుకోవచ్చు అనమాట. మన స్పేస్ కూడా సేవ్ అవుతుంది, ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తాం కాబట్టి. దీని మూతలు చాలా బరువు ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. హ్యాండిల్స్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో కదా. మనకి క్లాత్ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, పట్టుకుంటే కాలదనమాట, చేత్తోనే పట్టుకోవచ్చు. మూతలు టైట్గా గట్టిగా ఉంటాయి కాబట్టి మనం దాంట్లో డైరెక్ట్గా చికెన్లు, బిర్యానీలు, కూరలన్నీ డైరెక్ట్ చేసుకోవచ్చు. అయిపోయాక డైరెక్ట్ టేబుల్ మీద సర్వింగ్ బౌల్ లాగా కూడా పెట్టుకోవచ్చు. హ్యాండిల్ అటాచ్మెంట్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్లోనే వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రా స్క్రూలేసి బిగించడం ఉండదు. స్క్రూలు వేస్తే మళ్ళీ లూజ్ అయిపోవడం, ఊడిపోవడం లాంటివి ఉంటాయి. కానీ దీనికి అలా ఉండదు, ఇన్బిల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఊడిపోవడం, లూజ్ అవడం ఏముండదు.
ఇది చిన్నది బాగుంది కదా, అందుకనే చూపిస్తున్నాను. ఇది మనం ఏదన్నా అప్పటికప్పుడు పాలు కాగబెట్టుకోవడానికి, తక్కువ కాగబెట్టుకోవడానికి, పోసుకోవడానికి చాలా బాగుందనమాట. సాసులు లాంటివి ముచ్చటగా ఉందని చెప్పేసి ఇది కూడా చూపిస్తున్నాను. ఈ కుక్వేర్లో, నికిల్ ఫ్రీ కుక్వేర్లో ఎక్కువ వెరైటీస్ ఏమి ఉండవండి. మహా అంటే ఒక 6-7 రకాలే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి, కొనేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అంత ఎక్కువ వెరైటీస్ ఉండవు అనమాట. అంటే మనం వంట చేసుకోవడానికి కావాల్సిన కడాయిలు, ఇందాక చూపించిన ఆ క్యాసరోల్ సెట్, అట్లా ఇంపార్టెంట్ అయినవే ఉంటాయన్నమాట. మన మామూలు స్టీల్ గిన్నెల్లో ఉన్నట్టు వెరైటీలు ఏమి ఉండవు. బాటమ్ చూసారా 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి చాలా మందంగా ఉంటుంది. మనం కాఫీలు టీలు కాగబెట్టుకోవడానికి కెటిల్ లాగా కూడా కొంచెం పెద్దవి కూడా ఉన్నాయండి. దాని లింక్స్ కూడా మీకు ఇస్తాను. చూసారా, మనం ఎగ్ ఉడకబెట్టుకోవడానికి చిన్నవి గబగబా అవ్వాలంటే ఈ చిన్న పాట్ లాంటి బౌల్ చాలా బాగుంది. హ్యాండిల్ కూడా ఉంది. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇంకా కామెంట్ బాక్స్లోకి ఇస్తాను. మీరు కొనాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేయండి. వాటి రేట్లు ఇంకా డీటెయిల్డ్గా టెక్నికల్ పాయింట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మీరు చెక్ చేసుకొని చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. మీరు కొనకపోయినా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేస్తే, వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళకి అవసరమైతే వాళ్ళు కొనుక్కుంటారు. ఓకేనా? ఇది చూడండి ఎంత బాగుందో కదా, ముచ్చటగా చేపల కూర చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది మామూలు ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి. కుక్వేర్ ఏదైనా కానీ ఇండక్షన్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా మందంగా ఉంటాయి, ట్రైప్లై కాబట్టి మాడడం అనేదే ఉండదండి. ఒక్కసారి వేడెక్కిందంటే మనకి వంట చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఆ హ్యాండిల్స్కి చూసారా, పైన స్టీల్ ఉన్నా కానీ కింద సిలికాన్ అనేది ఉంటుంది. అది స్లిప్ అవ్వదు, కాలదు అనమాట. మనం మామూలుగా చేత్తో పట్టుకున్నా కానీ కాలదు. క్లాత్ పట్టుకోవాలి కంపల్సరీ అనేది లేదు. మూతలు చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మన హాట్ ప్యాకులకు ఉంటాయి కదా, అంత స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి. అయితే లాక్ ఉండదు కానీ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి, బరువు ఉంటుంది కాబట్టి మనకి వేడి కూడా తొందరగా బయటకు వెళ్ళదు అనమాట. ఈ మేయర్ కంపెనీ అనేది జపాన్ కంపెనీ అండి. చాలా పెద్ద బ్రాండెడ్ కంపెనీ కాబట్టి బాగా నమ్మొచ్చు, నమ్మకమైన కంపెనీ కాబట్టి మీకు దీనికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. ఇంకేదైనా మంచి బ్రాండ్ కనపడ్డప్పుడు దానికి సంబంధించిన లింక్స్ ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా చెప్తానులేండి. నేను ఇదొక్కటే స్టడీ చేశాను, నాకు దానికే 4-5 రోజులు పట్టింది స్టడీ చేయడానికి. ఇది చూసారా, మనం నీళ్లు వార్చుకోవడానికి, అంటే దీంట్లో కొంచెం అన్నమైనా వండుకోవచ్చు, లేదంటే నూడిల్స్ లాంటివి ఉడకబెట్టి, శనగలు లాంటివి ఉడకబెట్టి నీళ్లు వంచుకోవాలంటే ఇది చాలా బాగుంది. దానికి మెజర్మెంట్ కూడా ఉందండి. చూసారు కదా, నంబర్స్ ఉంటాయి, మెజర్మెంట్ కూడా ఉంటుంది, వాటర్ ఎన్ని పోయాలనేది కూడా బాగుంది. ఈ కుక్వేర్కి 10 years వ్యారంటీ ఉంటుందండి. వ్యారంటీ మీద వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి కాల్ చేయొచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ కుక్వేర్కి సంబంధించిన, నికెల్ ఫ్రీ కుక్వేర్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఓకేనా? మరైతే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఇప్పుడు దాకా కూడా మన వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఇంకా బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరైతే ఈ వీడియోని ఇంతటితోటి క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ అండి.